క్లియర్గా గట్టిగా మాట్లాడు, చెప్పు. నీ ఇష్టం. ఏం చేస్తున్నావు నువ్వు ఇంతకీ? ఓకే పర్లేదు, ఓకే చేసే. కర్రీ చెయ్యి, ఎగ్ కర్రీ చెయ్యి. చెయ్యి. ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెయ్యి. ఏం చేస్తున్నావు చెప్పు, ఏం చేస్తున్నావు చెప్తూ చెయ్యి. ఏమేమి వేయాలి దాంట్లో? గట్టిగా మాట్లాడాలి, క్లియర్గా ఇంకా నూనె, మసాలా, టమాటో, పొటాటో, బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, క్యాబేజ్, ఇన్ని కోడిగుడ్డు కూరలు ఇవన్నీ వేసావా? వాయమ్మో. ఇప్పుడు మా ఆయన రియల్ వంట ఏదో చేస్తున్నాడు, అది కూడా చూపిస్తా. ఏంటో వెరైటీ కాంబినేషను, ఏమంటారు దీన్ని, బీరకాయ పచ్చెనగ పప్పు మళ్ళీ టమాటా పప్పు అట. ఏంటి ఇట్లా వెరైటీగా వండుతున్నాడు వంటలు, అర్థం కావట్లేదు. ఇంత వేడిలో ఇంత ఎండలో ఈ రకాల వంటలు వండుతున్నాడు అంటే చాలా గ్రేట్. వస్తున్నా, నేను తోమాల్సిన అంట్లు. సో ఈరోజు నుంచి నాకు ఫుల్ హాలిడేస్. ఎందుకంటే ఒక ఎదవ రోజు ఊరికే రమ్మంటే నేను ఊరికే ఖాళీనే కదని బండేసుకుని వెళ్తుండే, ₹1 లాభం లేదు. అయినా కూడా ఊరికే ఇలా ఏదో చిన్న చితకా ఛానల్స్ ఏదో ఒకటి అట్లా టైంపాస్ చేసి వస్తుండే. అయితే ఆ ఎదవ తిరిగిన రోజులు తిరిగి ఇప్పుడు నా మీద చాలా బ్యాడ్గా కామెంట్స్ చేస్తున్నాడు. ఇంకా అందుకని ఇంకా ఏమంటారు ఫైటింగ్ అయింది. అందువల్ల ఇంకా ఖాళీ రోజు హాలిడేస్ ఇంట్లోనే ఉంటాను. అండ్ వస్తున్నా మంగళవారం సాయంత్రం 6 o'clockకి తిరుపతి ట్రైన్ ఉంది. అదే ట్రైన్లో విజయవాడలో మమ్మీ వాళ్ళు ఎక్కుతారు. సో అది మ్యాటర్. అవి కాసిన జావా. ఎంతవరకు వచ్చింది నీ గుడ్డు కూర? టమాటా పప్పు. వావ్, వాటర్ ఫ్లేవర్. ఇంట్లో ఆడవాళ్ళకి చేతుల నిండా చేయాల్సిన పని ఉంటుంది ఎప్పుడు, అంట్లు బట్టలు.
వస్తా. నువ్వు తినేసే, నేను వస్తా. చేస్తున్నావా? ఓకే ఓకే. ఓ గుడ్ గర్ల్ బేటా. యాక్చువల్లీ ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పాప స్కూల్లో కూడా పడినట్టున్నాయి ఎగ్జామ్స్. అందుకే రోజు ఇడిసి రోజు కదా, అందుకనే పాప డే టైంలో ఇంట్లో ఉంటుంది. కొన్నిసార్లు పొద్దున్న షూటింగ్ అంటున్నా, స్కూల్ ఉంటుంది. కొన్నిసార్లు ఏమో మధ్యాహ్నం నుంచి ఉంటుంది స్కూల్ అనమాట. అండ్ మధ్యలో కొన్నిసార్లు హాలిడేస్ వచ్చాయి. తన స్కిల్స్ చూడండి, భలే కట్ చేసి భలే వేస్తుంది. అయితే ఇంక ఈమె నర్సరీ కదా, సో స్కూల్ టైమింగ్స్ మామూలుగా పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకే ఉంటాయి. చిన్న పాప కదా. ఏమో నేను హాస్పిటల్కి వెళ్ళాను. సో ఎగ్గు ఒక సైడ్ నాకు సిస్ట్ ఉంది కదా, ఆ సిస్ట్ ఉన్న సైడే అంటే పారో ఓవేరియన్ సిస్ట్ ఉంది. ఆ సిస్ట్ ఉన్న సైడే ఫాలికల్ వచ్చిందన్నారు. సో అది రప్చర్ అయితే బేబీ తయారైతే ఈ మంతే నేను ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మా ఇద్దరు ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. ఇక దేవుడి దయ చూడాలి. ఎప్పుడైనా ఎవరికైనా ఇద్దరు పిల్లలు ఉంటే బాగుంటుంది కదా సరదాగా. అంటే ఫ్యామిలీ అందరు టెడ్డీని వాళ్ళ కాల్ చేస్తే నేను అస్సలు నీతో ఆడను. నేను వీడియో చేస్తున్నా, కనీసం వినపడాలా వద్దా? వద్దు చాలు. ఇంకా నిన్న కూడా అట్లా ఏ వీడియో చేయనివ్వట్లా, నువ్వు నన్ను గోల్ చేసేస్తున్నావు. వస్తా ఉండు. అయితే అంటే పెద్ద ఫ్యామిలీ ఉండి వేరే వాళ్ళ పిల్లలు, రిలేటివ్ పిల్లలు వాళ్ళందరూ ఉంటే కనుక పిల్లలకు సరదాగా ఉండి, ఇప్పుడు మేమున్నాం చిన్న ఫ్యామిలీ, మా పాప ఒక్కతే ఫీల్ అవుతుంది. కిందకి ఆడుకోవడానికి కూడా మేము పెద్దగా పంపించట్లేదు. అందువల్ల ఏంటంటే తమ్ముడు చెల్లి ఇంకొకళ్ళు ఉంటే బాగుంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఫ్యామిలీస్ అందరూ పక్కపక్క ఇల్లే ఉండి పిల్లలు ఫ్రీగా రోడ్ల మీదకి వెళ్ళి ఆడుకున్నట్లుంటే ఒక బిడ్డ ఉన్నా కూడా వాళ్ళకి కూడా కొద్దిగా టైంపాస్ అవుతుంది. అందరి లైఫ్ ఒకలా ఉండదు కదా, ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. మా ఆయనోళ్ళు అయితే 3, మేమైతే 2, మా తమ్ముడు నేను. ఉండి వేస్ట్ మా తమ్ముడు నాకు ఏ రోజు గానా హెల్ప్ఫుల్గా ఉండడు. ఏ రోజు ఏం వేస్ట్, నాకు ఎవరున్నా వేస్టే. నువ్వు తిను, నేను వస్తా. తిని చెప్పెట్లుందో తిను. తిను. ఇప్పుడు నీకు నేను నిజంగా పప్పు అన్నం పెడతా. నాన్న పప్పు వండాడు నాన్న. టమాటా పప్పు వండాడు. పొయ్యి దగ్గర ఎండాకాలం అండి, నిజంగా వంటలు ఎట్లా చేస్తారో కానీ నాకైతే అస్సలు ఉండలేకపోతున్నా. ఫుల్ వేడవుతుంది. ఇట్లా వీడియోలు పెడితే ఒకలాగా ఉంటుంది, వేరేగా వీడియోలు పెడితే ఆ వీడియోలు తీసుకుని నేను చూసుకోవడమే అవుతుంది తప్ప ఎక్కడ అప్లోడ్ చేసినా ఛానల్సే ఎగిరిపోతున్నాయి, వీడియోసే ఎగిరిపోతున్నాయి. సో నాకు కావాల్సినట్టుగా వీడియోస్ నేను చేసినా కూడా నాకు అప్లోడ్ చేయడానికి ఎక్కడ ఆప్షన్ లేదు. యూట్యూబ్ తీసుకోవట్లేదు, ఇన్స్టా తీసుకోవట్లేదు, అట్లుంది స్టోరీ. ఇంకోటి ఏంటంటే నన్ను వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు. అందువల్ల మా ఆయన మా పాప ఇట్లా వీల్ చేసేది వీడియో తీసుకోవద్దు. నిజంగా నోట్లో పెట్టుకోవద్దు. మోషన్స్ అయినాయా నిన్నంతా? వద్దు. సో పప్పు అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూపేవా పప్పు? యమ్మీ యమ్మీ టమాటా పప్పు. సరే ఓకే. అట్టు తింటావా? కోడిగుడ్డు అట్టేస్తే తింటావా? చెప్పు, అట్టేయాలా? సరే. ఒకటే ర్యాబిట్. ఓకే అక్కడ వేడిగా ఉంది వంట. ఓకే సరే బాబు, పెనం పెట్టి ఇది ఒకటి అయ్యమ్మా. జస్ట్ వీడియో పక్కన పెట్టి తీసుకో, నాకు బాత్రూమ్ వెళ్ళాలి.